టీమిండియాలో సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ ఈ ముగ్గురు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి సుప్రీంగా మారబోతున్నాడు. అతడెవరో తెలుసా? గౌతమ్ గంభీర్. ఎస్, కోచ్ గౌతమ్ గంభీర్కు ఇప్పుడు విశేషాధికారాలు లభించబోతున్నాయి. అంటే ఇంతకుముందు ఆ అధికారాలు లేవని కాదు, కానీ ఇప్పుడు కోచ్ గంభీర్కు నాయకత్వం వహించే టీం ఏదైతే ఉందో, టీమిండియాకు నాయకత్వం వహించే టీం ఏదైతే ఉందో దానికి నాయకుడు శుభ్మన్ గిల్ ఉంటాడు టెస్టుల్లో అయితే. సో T20లో సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. సో వన్డేల్లో రోహిత్, కోహ్లీ ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతారన్నది కూడా ఇప్పుడప్పుడే చెప్పలేదు. సో ఈ టెస్ట్ ఫార్మాట్లో, ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో చూసినట్టయితే కనుక గంభీర్ మాటే శాసనం అని చెప్పొచ్చు. ఎందుకంటే గంభీర్కి ఇప్పుడు ఎదురు చెప్పే వాళ్ళు లేరు. శుభ్మన్ గిల్ ఇప్పుడిప్పుడే కుర్రాడిగా ఎదుగుతున్న కెప్టెన్, కుర్రాడి నుంచి ఒక జెంటిల్మెన్గా ఎదుగుతున్న కెప్టెన్ అని చెప్పుకోవచ్చు అఫ్కోర్స్. సో అతను గంభీర్ని ఇప్పుడప్పుడే ఎదిరించే పరిస్థితి లేదు. సో గంభీర్ నిర్ణయాలు యాజ్ ఇట్ ఈజ్గా అమలు అవడం ఖాయం అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో గంభీర్ని చూసుకున్నట్టయితే రోహిత్ శర్మతో అతనికి అంతగా కుదరలేదు. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ బాండింగ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ కూడా తనకి రోహిత్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇచ్చాడు. నిర్ణయాధికారాలు మొత్తం రోహిత్ శర్మకే వదిలేశాడు. కానీ మనం అంతకు ముందు చూసుకున్నట్టయితే కెప్టెన్లే సుప్రీంలుగా ఉన్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు రవిశాస్త్రి కోచ్గా ఉన్నాడు. అప్పుడు కోహ్లీ ఆడింది ఆట, పాడింది పాటగా నిలిచింది. తర్వాత ఎంఎస్ ధోని విషయంలో కూడా ఏ కోచ్ కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే అక్కడ సుప్రీమసీ మొత్తం ధోని దగ్గరే ఉంది. సో ఇప్పుడు ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే గంభీర్కి ఎదురు చెప్పేవాళ్ళు లేరు. సో నిర్ణయాధికారాలు మొత్తం గంభీర్వే. సో ఇక నుంచి టీమిండియా ఒక డిఫరెంట్ టీమ్గా కనిపించబోతోంది. మరి ఇది ఒక కత్తికి రెండు వైపులా పదున్నటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోచ్ దగ్గరే మొత్తం విశేషాధికారాలు ఉండటం కూడా సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు అప్పుడప్పుడు. ఎందుకంటే మనం గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి చూసాము. న్యూజిలాండ్ సిరీస్ ఘోర ఓటమి, మన సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి. ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్లో కూడా ఓటమి తప్పలేదు. సో ఈ రెండు ఓటమిల దృష్ట్యా గంభీర్ అంటే టీంలో ఇక నుంచి మెగాస్టార్లు ఉండరు అని తన సహచరులతో అన్న మాటలు కూడా మనకు తెలుసు. అంటే టీంలో ఆ మెగాస్టార్లు లేకుండా చేసి ఇప్పుడు మాత్రం తనే సూపర్ స్టార్ అవుతాడు. మరి ఇది టీమిండియాకి మేలు చేస్తుందా, యంగ్ టీంని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తుందా అనేది వేచి చూడాలి.